బీజేపీ విషయానికి వస్తే సార్, హైదరాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న మాధవీలత ఒక రకంగా సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ ఇస్తున్నారు సార్ ఆవిడకి. ఖచ్చితంగా అసద్‌ని ఓడిస్తుంది అని చెప్పి. నిజంగా ఆ పరిస్థితి ఉందా? లేదంటే మాధవీలత ఇంకో కేఏ పాల్‌గా మారే నాకు అవకాశం ఉందా? జ్యోతిష్యాలు తెలియదు. అంటే నేనంటే ఇప్పుడున్న ఎవరు పరిస్థితి గెలుస్తారు ఎవరు ఓడతారని నా దగ్గర ఏమన్నా మంత్రదండం ఉందా? హ్మ్. సో నేను ఎప్పుడూ ఒక సీట్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అని కంక్లూడింగ్గా చెప్పను. ఓవరాల్ ట్రెండ్ చెప్తాను. కానీ మాధవీలతకి ఇచ్చే హైపు ఆమె గెలుస్తుందనో లేకుంటే తెలంగాణ కోసమో హైదరాబాద్ కోసమో కాదు. హ్మ్. దేశవ్యాపితంగా ఓవైసీ లెజిటిమసీ కోల్పోయాడు. ముస్లింలో ఓవైసీ పట్ల నమ్మకం పోయింది. ఆయన బీజేపీకి ప్రాక్సీగా పనిచేస్తున్నాడన్న అనుమానం పెరిగింది. మోడీ అమిత్ షాల ఆదేశాల మేరకు బీజేపీకి లాభం కలిగించే పనే ఓవైసీ చేస్తాడని. అందుకే దానికి ఉదాహరణ తెలంగాణలో ఆయన ఒక్క సీటే పోటీ చేస్తాడు. 17 సీట్లు ఉంటాయి. 7 అసెంబ్లీ సీట్లు మించి పోటీ చేయడు. కానీ ఉత్తరప్రదేశ్లో పోయి నేను ఇన్ని ఎంపీ సీట్లో పోటీ చేస్తా అంటాడు. తెలంగాణలో తనకు బలమున్న స్వరాష్ట్రంలో ఒక్క సీటు మించి ఎందుకు చేయడు అంటే ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీలతో ఏదో ఒక పార్టీతో ఆయనకు అవగాహన ఉంటుంది. మరి అక్కడ ఎందుకు పోటీ చేస్తాడంటే ముస్లిం ఓటు సెక్యులర్ పార్టీస్కు, బీజేపీని ప్రధానంగా ఛాలెంజ్ చేస్తున్న సెక్యులర్ పార్టీస్కు రాకుండా ముస్లిం ఓటు తన వైపు అట్రాక్ట్ చేసి పరోక్షంగా బీజేపీ ప్రయోజనాలు కాపాడతాడు. అందుకే ఈ దేశమంతా తిరిగి కాంగ్రెస్ని తిరుగుతాడు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పట్ల అనుకూలంగా ఉంటారు. సో మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కూటమికి, బీహార్లో మహాగఠబంధన్కు, ఇండియా కూటమికి యూపీలో, ఇలా వివిధ చోట్ల ముస్లిం ఓటు ఆ బీజేపీ ప్రధాన ప్రత్యర్థులకు రాకుండా ఓవైసీ తీసుకుంటాడు. అయితే ఎప్పుడైతే ఓవైసీ పైన నమ్మకం పోయిందో ప్రజల్లో, ఈయన బీజేపీకి ఒక ట్రోజన్ హార్స్ అంటారు, మాయాగుర్రం ఏజెంట్ లాగా పనిచేస్తున్న అనుమానం పెరిగిందో ముస్లిం ఓటు ఓవైసీ ప్రభావం నుంచి పక్కకు పోయింది. ఇప్పుడు బీహార్లో ఎంఐఎం తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు పోయి ఆర్జేడీలో చేరారు. బెంగాల్లో అక్కడ పొత్తు పెట్టుకుందామని ఫుర్ఫురా షరీఫ్తో చర్చ జరిపాడు కానీ అవకాశం రాలేదు. ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ కూడా దగ్గరికి రానియలేదు. సో ఆయన ఓవైసీ రోల్ అర్థమవుతుంది. అందువల్ల ఓవైసీకి పెద్ద ఎత్తున లెజిటిమసీ కల్పించడం ఇప్పుడు బీజేపీ పని అయిపోయింది. అందువల్ల మాధవీలతకు హైప్ ఇవ్వడం ద్వారా ఓవైసీని ఓడించడానికి బీజేపీ సీరియస్గా పనిచేస్తోంది అనే వాతావరణాన్ని క్రియేట్ చేసి ఎంఐఎంకు ముస్లిం ఓటు టర్న్ అయ్యేలా బీజేపీ ప్రయత్నం, ఫలితంగా తనకు ప్రయోజనం. అందువల్ల ఈ హైప్ అంతా హైదరాబాద్ కొరకు కాదు, తెలంగాణ కొరకు కాదు. భారత రాజకీయాల్లో ఓవైసీకి ముస్లింల విశ్వాసాన్ని రెస్టోర్ చేయడానికి బీజేపీ ఆడుతున్న ఒక వ్యూహం ఇది.